నా పెద్ద కొడుకు చంద్రబాబు 4000 పింఛన్ ఇస్తున్నాడు, మాకేం ఇంకేం కావాలంటూ ఓ వృద్ధురాలు అమితానందం చెందారు. అనంతపురం జిల్లా పాతూరులోని అన్న క్యాంటీన్ పనుల పరిశీలనకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వెళ్లారు. అక్కడికి నీరుగంటి వీధికి చెందిన వృద్ధురాలు చంద్రమ్మ వచ్చారు. ఆమెతో ఎమ్మెల్యే కాసేపు ముచ్చటించారు. అన్న క్యాంటీన్ పింఛన్ పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో పింఛన్ 3000 వచ్చేదని, ఇక నుంచి తన పెద్ద కొడుకు చంద్రబాబు 4000 ఇస్తున్నాడని ఆనందంతో ఆ వృద్ధురాలు తొడగొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐదు సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది. ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటానే మొదటి 5 సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవి నెరవేర్చడం జరిగింది. మేనిఫెస్టోలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామని చెప్పారు. ఫస్ట్ సంతకం 16,347 టీచర్ పోస్టులకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. మూడవది, ఎవరైతే మా అవ్వాతాతలు సంతోషపడతారని చెప్పేసి భావించామో దాన్ని పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు పెంచడం జరిగింది. ఇందాక చూశారు, ప్రతి ఒక్క అవ్వాతాతలోనూ మా మనవడు మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, అలా వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితిగా కనిపించింది. నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి, ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా. 24/7 అందుబాటులో ఉంటా.